ఊరకొచ్చిన ఫుడ్ అని చెప్పేసి ఎగబడితే నిద్రైతే చేతులు ఎత్తేశారు. అసలు మూమెంట్ ఏంటంటే మా బండిపై బర్త్డే పార్టీ ఇస్తున్నాడు అనమాట. అందరం కలిసి ఊరి చివర ఉన్న దాబాకైతే స్టార్ట్ అయిపోయా. దాబా దగ్గరికి అయితే వచ్చేసాము. బన్నీగాడు పాటిస్తున్నాడని చెప్పేసి మురళిగాడు నైట్ నుంచి తినకుండా ఉన్నాడంట. మురళిగాడు ఏమో పదండ్రా బాబు అని చెప్పేసి ఫుల్ హడావుడి చేస్తున్నాడు. మురళిగాడు బెల్లు చూసుకొని మరీ కూర్చుంటున్నాడు. ఫుడ్ వచ్చి రాగానే మురళిగాడు అయితే తపదబా వేసేసుకుంటున్నాడు ప్లేట్ లో. బన్నీగాడికి బిల్లు గట్టిగా బొక్కడదని చెప్పి మురళిగాడు అయితే ఫిక్స్ అయినట్టున్నాడు. మేమందరం ఒక ప్లేట్ తినలోపే మురళిగాడు 3 ప్లేట్లు లేపేశాడు. మంజుగాడేమో వద్దనే కొంత గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఆర్డర్ చేశాడు. అదైతే చాలా చెత్తగా ఉంది. అందరం పొడవడిగా పులకాలు అయితే తింటున్నాము. మురళిగాడేమో అరే ఎగ్ కర్రీ ఆర్డర్ చేయాలని చెప్తే వాడే చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. పులకాలు వేడిగా ఉన్నా కూడా మురళిగాడు మంజుగాడు పట్టించుకోకుండా ఇద్దరైతే కుమ్మేస్తున్నారు. అలా అందరూ సక్సెస్ఫుల్ గా ఎవడ ప్లేట్ ఆవిడైతే క్లియర్ చేశాడు. మంజుగాడేమో మురళిగాడి మీద పోటీ తిన్నాడు. కానీ మురళిగాడే గెలిచాడు. పోటీ పడి ఇద్దరైతే హెవీగా తిన్నారు. పదండ్రా ఇంక స్టార్ట్ వెళ్ళిపోదాం అని చెప్తే మా వల్ల కాదు మేము రాలేమని చెప్పి కూర్చున్నారు. బిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బన్నీగాడు ఫోన్ పే చేస్తుంటే అదైతే ఫోన్ పే ట్రాన్సాక్షన్ అయితే అవ్వట్లేదు. నేనేమో మురళిగా బిల్లు కట్టరా వాడికి అయితే ఫోన్ పే అవ్వట్లేదు అని చెప్తుంటే వాడు మొహం చూడండి ఎలా పెట్టాడు. సరే అని చెప్పేసి బిల్ అయితే పే చేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఉంటున్నాను మరి. రీల్ స్క్రోల్ చేసే ముందు లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.